तेलंगाना असम्बली में आज मालियाती मौक़िफ़ पर वाइट पेपर। रियासत के मालियाती मौक़िफ़ के बारे में हुकूमत की जानिब से आज 20 दिसंबर को तेलंगाना कानून साज असम्बली में वाइट पेपर पेश किया जाएगा और इस पर मुबाहिस भी होंगे। हुकूमत ने तेलंगाना की माशी सूरत हाल से अवाम को वाकिफ कराने के लिए असम्बली में मुख्तसर मुबाहिस का फैसला किया है। असम्बली के एजेंडे के मुताबिक सुबह 11 बजे इजलास के आगाज के साथ ही साबिक अरकान असम्बली आर श्रीनिवास रेड्डी, के हरीश्वर रेड्डी और श्रीमती के सत्यवती को खिराज पेश किया जाएगा। इसके बाद रियासत की माशी सूरत हाल पर मुबाहिस होंगे, जिसके दौरान डिप्टी चीफ मिनिस्टर वजीर फाइनेंस भट्टी विक्रमार्का वाइट पेपर पेश करेंगे। हुकूमत असम्बली में पावर पॉइंट प्रेजेंटेशन की तैयारी कर रही है। बासूख ज़राए के मुताबिक आबपाशी प्रोजेक्ट्स की तामीर और बरक़ी की सूरत हाल पर भी हुकूमत ऐवान में वाइट पेपर पेश करने की तैयारी कर रही है। तीनों शोबे जात में नई हुकूमत अपना मौक़िफ़ वाज़ेह करेगी। चीफ मिनिस्टर ए रेवंत रेड्डी और डिप्टी चीफ मिनिस्टर मल्लू भट्टी विक्रमार्का ऐवान असम्बली में रियासत की माशी सूरत हाल और दीगर तफसीलात मुश्तमिल पावर पॉइंट प्रेजेंटेशन देंगे। ఎన్నో కలలు, ఎన్నో ఆశలు, ఎన్నో ఆకాంక్షలతో ప్రత్యేక రాష్ట్రం కావాలని, ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల జీవితాలన్నీ కూడా మార్పు చెందాలని, నిధులు, నీళ్లు, నియామకాలు ఆత్మగౌరవంతో కూడినటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని, అందులో అందరూ అభివృద్ధి చెందాలనేటువంటి ఆశతో తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఒక దశాబ్ద కాలం పాలన చేసినటువంటి గత ప్రభుత్వం తెచ్చుకున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర వనరుల్ని, ఆర్థిక వనరుల్ని, సహజ వనరుల్ని, మానవ వనరుల్ని అన్నిటిని కూడా అనుకున్న లక్ష్యాల దిశలో నడిపించకపోవడం కన్న కలలన్నీ కూడా కళ్ళలుగానే మిగిలిపోయాయి. ఈరోజు ఆర్థిక పరిస్థితిని ఒకసారి చూస్తే చివరికి రోజువారీ ఖర్చులకు కూడా వేస్ అండ్ మీన్స్ ద్వారానో, ఓడి ద్వారానో డబ్బులు తెచ్చుకొని పాలన చేసుకోవాల్సినటువంటి దుస్థితిలో ఈరోజు ఈ రాష్ట్ర పరిస్థితి ఉంది. ఇటువంటి దుస్థితి రావటం నిజంగా తెలంగాణ ప్రజల యొక్క ఆవేదనని, బాధని దురదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. అందుకే ఈ దశాబ్ద కాలంలో జరిగినటువంటి ఆర్థిక అరాచకత్వాన్ని, జరిగినటువంటి తప్పిదాల్ని రాష్ట్ర ప్రజలందరికీ తెలియపరచవలసినటువంటి బాధ్యత, అవసరం. ఈ తెలంగాణ ప్రజల కలలు, ఆశలు, కోరికలు తీర్చాలన్నటువంటి ఆలోచనతో, లక్ష్యంతో తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీగా